6-7 నెలల నుంచి కూడా హిడ్మాని టార్గెట్ చేసి హిడ్మాని పట్టుకోవడానికే పోలీసులు అన్ని పనులు చేస్తున్నారు. అంటే హిడ్మా అంత స్పీడ్‌గా, అంత బ్లాస్టింగ్‌లలో అంత షార్ప్‌గా ఉంటాడా? మనకి ఇడుమాని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు జేగురుగొండ, చింతలనారు జేగురుగొండ అని ఒక సపరేట్ ఏరియా కమిటీ ఉంది. అది ఈ మనకు 2008-9 నాకు తెలిసి, అంటే టైము ఇయర్ గుర్తులేదులే, కానీ అక్కడ ఆయన బాధ్యుడిగా ఉన్నప్పుడు ఒక్కసారే 70 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేసిండు ఆయన. అంటే ఆయన వ్యూహంతో 76 మందో ఏమో ఆయన ఉచ్చులో పడ్డారు. అదే చెప్తారు కదా, ఒక్కసారి ప్లాన్ వేస్తారు అసలు ఫెయిల్ అవ్వదు హిడ్మా ప్లాన్. అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది అంత అది. పర్ఫెక్ట్‌గా ఉంటదా? పర్ఫెక్ట్. అంటే వాళ్ళకి అక్కడ టెర్రైన్ కరెక్ట్గా ఉంటుంది. కవ్వింపులు, వీళ్ళు చేసే కవ్వింపులు, పోలీస్ మీద కవ్వింపు చేస్తారనమాట. ఒక్కోసారి అది తెలవక వీళ్ళు ట్రాప్లో పడితే అయిపోతారు. ఇప్పుడు 70 ఏం మంది చేస్తారన్న? కవ్వింపులు అంటే జనరల్గా వాళ్ళని వీళ్ళ వైపు రప్పించుకుంటారు. ఏదో ఒకటి చిన్న ఇన్సిడెంట్ చేసేసి, లేదనుకో ఇన్ఫార్మర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి ఉట్టిగానే కొంచెం అట్లా ఇంటిస్తారు అనమాట. అబ్బా ఇడుమా వచ్చి ఇక్కడ ఉన్నట్టు రాబోయి, పలానా దగ్గరే ఉన్నారు, 3 రోజుల నుంచి ఉన్నారు, 4 రోజుల నుంచి ఉన్నారు, అసలు వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అని పోలీసు చెప్పేసి వాళ్ళు వినేలాగా. అట్లా వాళ్ళ ఇన్ఫార్మర్ల దగ్గర జస్ట్ అట్లా మాట్లాడేస్తే వీడు పోయేసి అక్కడ చెప్పేస్తాడు అనమాట.